డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఆంధ్రుల రాజధాని అమరావతి మీద వేశ్యల రాజధాని అని అనుచితమైన వ్యాఖ్యలు చేసిన ఈ కేసుల్లో A1గా ఉన్న ముద్దాయిగా ఉన్న ఈ కృష్ణంరాజు అనే వ్యక్తికి కొమ్మినేని శ్రీనివాసరావుకి, యాక్చువల్గా కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్కి పంపించారు. అయినప్పటికీ కూడా కృష్ణంరాజు దొరకలేదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఘాటైన వ్యాఖ్యలతోటి మరికొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాడు. అసలు ఈ కృష్ణంరాజుకి కొమ్మినేని శ్రీనివాసరావుకి ఉన్న అనుబంధం ఏమిటి, సంబంధ బాంధవ్యాలు ఏమిటి, అసలు ఎవరు ఈ కృష్ణంరాజు? ఈ కృష్ణంరాజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, లేదు సాక్షి మీడియాకి ఉన్న సంబంధాలు ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. నిన్నటి వీడియోలో నేను అడిగాను, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తూ ఉన్నారు. 50% మించి నాన్ సబ్స్క్రైబర్సే ఎక్కువగా చూస్తూ ఉన్నారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగాను. నిన్న అశేషంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా 50% కంటే పెచ్చు నాన్ సబ్స్క్రైబర్సే చూస్తూ ఉన్నారు. కాబట్టి మీకు కూడా నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది. కుండబద్దల్లో నిక్కచ్చిమైన ఆధారాలతోటి, కేవలం నిజాలతోటే ఈ కుండబద్దలు నడపబడుతుంది. కాబట్టి మీరు ఈ కుండబద్దల వీడియోని మిస్ కాకుండా చూసే అవకాశం ఉంటుంది. వీలైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ కూడా చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, ఈ కృష్ణంరాజు ఎవరు అనే ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు అతనేమిటి, జర్నలిస్ట్ అని చెప్తూ ఉన్నారు. జర్నలిస్టుల్లోనే చాలామందికి, సీనియర్ జర్నలిస్టులకు సైతం ఆయన తెలియదు. కాకపోతే ఆయన కూడా పెద్ద సీనియర్ జర్నలిస్ట్ అనే చెప్పుకుంటా ఉన్నాడు. ఏదో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల అనుభవం ఉన్న జర్నలిస్ట్ అని. గతంలో ఏదో ఒక పత్రికలో ఆయన ఈ డిస్ట్రిక్ట్ స్థాయిలో ఒక సబ్ ఎడిటర్గా పనిచేసిన వ్యక్తే. కాకపోతే ఇప్పుడు ఆ పేపర్ ఏంటిది అనేది బయట పెట్టడం అనవసరం అనేది మనం అనుకుంటున్నాం విషయం. ఎందుకంటే ఈయన కొంచెం గొప్ప స్థాయిలో ఉంటే పలానా పేపర్లో పనిచేసేట అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ ఈయన చేసిన ఈ దిక్కుమాలిన పని ఇప్పుడు అనవసరంగా ఆ పేపర్ పేరుని చెబితే దానికి ఆపాదించినట్టు అవుతుంది. కాబట్టి అది చెప్పటం లేదు. కాకపోతే ఆయన మంచి ప్రముఖమైన పత్రికలోనే పనిచేశాడు. ఆ తర్వాత మానేసి ఆయన చాలా రకాలైన ఇతరత్ర వ్యవహారాలకు వెళ్ళిపోయాడు. ఆయన జర్నలిస్ట్ అనే ఒక పత్రికని పెట్టడం, దాని తర్వాత ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అని మరొకటి పెట్టడం, ఇక ఈ స్వధర్మ పరిరక్షణ సమితి ఏదని ఒకటి, ధర్మ పరిరక్షణ కోసం మరొక సంస్థ పెట్టడం, ఇట్లా చాలా సంస్థలు ఉన్నాయి. విచిత్రమైన విషయం ఏమిటంటే, ఈయనకు కులపరమైన సంస్థ కూడా ఒకటి ఉంది. ఆయన ఏ కులానికి సంబంధించిన వ్యక్తో ఆ కుల అభ్యున్నతి కోసం అని ఒక కులపరమైన సంస్థ కూడా పెట్టాడు. జర్నలిస్ట్ అంటే కులాలకి మతాలకి అతీతంగా విస్తృతమైన ఆలోచనలు కలిగి ఉండి అందరి కోసం పోరాడాల్సిన వ్యక్తి, సమాజం కోసం పోరాడాలి, సమాజ హితం కోసం పోరాడాల్సిన ఆయనకి కుల సంఘం కూడా ఉంది అని అంటే దాని వెనక అర్థం చేసుకోవాలి ఆయన ఉద్దేశాలు కుంచిత స్వభావంతో ఏ రకంగా ఉంటాయి అనేది. దీంతో పాటుగా మొన్న కొమ్మినేని శ్రీనివాసరావు కూడా చాలా కుంచితమైన స్వభావాలే ఉన్నాయి. ఎందుకంటే మొన్న ఆయన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళినప్పుడు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు నా ఉద్యోగం తీసేయటానికే ప్రయత్నం చేశాడు, ఇప్పుడు అరెస్ట్ చేయటం ఓ పెద్ద లెక్క అన్నాడు. దాంతో ఉవ్వెత్తున ఆయనకు సమకాలీనంగా ఉన్న జర్నలిస్టుల దగ్గర నుంచి మంచి రిటార్ట్ ఎదురైపోయింది ఆయనకి. ఎందుకంటే ఒకానొకప్పుడు ఈయన కొన్ని ఛానల్స్ మారుకుంటూ, ఈయన ఫస్ట్ పత్రికల్లో ఉండి ఆ తర్వాత ఛానల్స్కి వచ్చి ఛానల్స్ మారుకుంటున్న సమయంలో ఒక ఛానల్లో ఈయన టెర్మినేట్ చేశారు. ఆ టెర్మినేట్ చేస్తే ఆ విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఉద్యోగం ఇప్పించారు. చంద్రబాబు నాయుడు ఉద్యోగం తీపించలేదు, ఆయనే ఉద్యోగం ఇప్పించాడు అనే విషయాన్ని కూడా చాలామంది చెప్పారు. మరి ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాడా, లేకపోతే అనవసరంగా, అప్పట్లో అయితే కాలం గడిచిపోయింది. ఆ తరువాత కొమ్మినేని శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చాలా ఆ ప్రభుత్వం దగ్గర నుంచి ఏదో ఆశించి భంగపడ్డాడు అనే విషయం కూడా దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది చెప్పుకునే విషయమే. ఆ భంగపడిన కారణానికి అకారణంగా చంద్రబాబుపై ద్వేషం పెంచుకొని ఈ మరి జగన్మోహన్ రెడ్డి పంచం చేరి వాళ్ళ మీడియాలో ఇక ఎటువంటి డిబేట్లు నడుపుతాడో అందరికీ తెలిసిందే.
ఆయన నవ్వులు కావచ్చు, ఆయన మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కొంచెం ఉప్పందించినట్టుగా ఈ విషయం చెప్పండి. ఇప్పుడు మీరు అది చెప్పారు బాగానే ఉంది, అందులో ఉన్న బొక్కలన్నీ పెట్టారు. ఇదిగో ఇప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు అన్నాడు కదా, దాని మీద కొంచెం చెప్పండి అని ఉత్ప్రేరకంగా ఈయన వాళ్ళని ఉత్తేజపరుస్తూ ఇంకో ఆయన చెప్పదలుచుకున్న విషయాలన్నింటినీ చెప్పిస్తాడు. అలాగని ఆయన చెప్పదలుచుకున్న విషయాలు ఎవరైతే చెబుతారో అలాగా ఈ కృష్ణరాజు లాంటి వాళ్ళందరూ ఆయన పంచం చేరారు. కృష్ణరాజుకి కొమ్మినేనికి అనుబంధం చాలా ఉంది. ఎందుకంటే ఈయన పెట్టిన జర్నలిస్ట్ అనే ఒక పత్రిక ముఖ చిత్రం మీద కొమ్మినేని శ్రీనివాసరావు బొమ్మేశాడు. ఆయన మరి ఎంత గొప్ప సాధించాడో మనకు తెలియదు, కానీ ఆయనైతే మరి రాజకీయాల మీద పుస్తకాలు కూడా రాశాడు. అంత పుస్తకాలు రాసిన వ్యక్తి మరి ఇలాంటి వివాదాల్లో ఇరుక్కుంటే వాళ్ళ స్వభావం ఏంటనేది తెలిసిపోతుంది కదా. ఇక కృష్ణరాజు పుట్టుపూర్వోత్తరాలకు వస్తే గనక ఆయన ఏం చదువుకున్నాడు, ఎక్కడ పుట్టాడు అనే దానికంటే ప్రస్తుతం ఈ జర్నలిజం అనే పేరులో ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఈ రకంగా ఉన్నాయి. ఒక పత్రికలో పనిచేయటం, జర్నలిస్ట్ అనే ఓ పత్రిక పెట్టడం, దాంతోపాటుగా ఈ కుల సంఘాలు కావచ్చు, లేకపోతే ఎడిటర్స్ అసోసియేషన్ అని కావచ్చు, లేకపోతే మొన్ననే మన ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆయనకి, ఏపీటీవీ ఏదో ఒక జర్నలిస్ట్ అని సంథింగ్ ఒక పేరుతోటి ఒక డిజిటల్ ఛానల్ ఒకటి ఉండటం, వీటన్నిటినీ పోషణ భారం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకోవటం, ఈ అన్ని విషయాలు కూడా జరిగాయి. ఒకసారి జగన్మోహన్ రెడ్డికి ఆయన జర్నలిస్ట్ అనే పత్రిక మీద జగన్మోహన్ రెడ్డి ముఖ చిత్రం వేసిన దాన్ని ఫ్రేమ్ కట్టి తీసుకెళ్ళి ఆయనకిస్తా దిగిన ఫోటోలనే ఇప్పుడు మరి నెట్లో కూడా వైరల్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డితో ఈయన కలిసేది అదే మిగతా ఎవరు ఉన్నప్పుడు చేయలేదు ఆ పని. మరి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు చేయలేదు కదా ఆ పని. అప్పట్లో ఉన్న ఈ మరి మిగతా ఛానల్స్లో ఇప్పుడు పచ్చ ఛానల్స్ అని ఏదైతే పిలువబడుతున్నాయో అందులో కూడా పెద్ద గొప్ప జర్నలిస్టులు ఉన్నారు. మరి వాళ్ళ ముఖ చిత్రం ఏది వీటి మీద వేయలేదు ఎందుకనేది అది మరి ప్రజలే అర్థం చేసుకుంటారు దాని గురించి. దీంతో పాటుగా ఈయన మరి ఇక్కడ విజయవాడలో ఏపీ ప్రెస్ క్లబ్ అనేది కూడా ఒకటి పెట్టి ఒక దాంట్లోకి చాలామందిని ఆహ్వానించి ఎవరు రాక భంగపడి కనీసం రూమ్ రెంట్ కట్టడం కూడా దండగేననుకొని తీసేశాడు. ఇక ఆ తరువాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ ఏదైతే పోసాని కృష్ణమురళి ఏదైతే బయట పెట్టాడో ఆ స్క్రిప్టెడ్ వెర్షన్స్ ఉంటాయి, దాన్ని మేము ప్రమోట్ చేస్తామని అలాంటి ఒక ప్రమోటర్గా ఈయన వాళ్ళ దగ్గర కొంత బాగా ఆర్జించినట్టుగా కూడా వ్యవహారం బయటపడుతుంది. అంటే కృష్ణరాజు ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్లాగా తయారైపోయాడు. వాళ్ళు పెంచుకుంటున్న వాళ్ళలాగా తయారైపోయి వాళ్ళు ఏం తలుచుకుంటే అది మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే ఎటువంటి సమయం ఎటువంటి సందర్భం లేకుండానే రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకురావటం, అక్కడ దాన్ని వేసేల నగరగా అభివర్ణించటం, అక్కడ ఎయిడ్స్ ప్రబలంగా ఉందని ఎన్జిఓల్లో ఎవరో తనకి చెప్పారని చెప్పటం, దాంతోపాటుగా కాల్ గర్ల్స్ విషయాన్ని బయటకు తీసుకొని రావటం, మరికొన్ని వీడియోల్లో కూడా అవన్నీ కూడా ప్రీ రికార్డెడ్ వీడియోసే. దీన్నంతటి ముందే ఊహించి ఆయన ప్రీ రికార్డ్ చేసి పెట్టుకున్నాడు కొన్ని వీడియోలు. ఈ వ్యవహార శైలి మొత్తం బయటపడేటప్పటికీ కృష్ణరాజుకి వైసీపీకి ఉన్న అనుబంధం ఏమిటనేది కూడా బయట పడిపోయినట్టుగానే అయిపోయింది. ఇక ఫైనల్గా మిగిలింది ఏమిటంటే కృష్ణరాజు అరెస్టు. మరి ఆయన కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళాడు, అది వస్తుందో రాదో తెలియదు, కానీ పోలీసుల చేతనైతే ఏదో ఒక రోజున పడి అరెస్ట్ అవ్వాల్సిందే. ఆ రోజు ఏం జరుగుతుందనేది ఇక కాలమే నిర్ణయిస్తుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.